నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి. రానున్న రోజుల్లో కుప్పంకు హంద్రినీవా కాలువ జీవనాడి కాబోతుంది. విజయనగరం అసెంబ్లీ సీటును ఒక ఎమ్మెల్సీ సీటును యాదవులకు కేటాయించాలి. యాదవ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వినతి. 99 కోట్ల రూపాయలతో జిల్లా కోర్టు భవన సముదాయంకు శంకుస్థాపన. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. రోడ్డు పక్క ఆక్రమణాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో యాసర్ల అప్పలనాయుడు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో వారంతా ఇంటికి తాళాలు వేసి పెళ్లికి వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇల్లును దొంగలు టార్గెట్ చేశారు. తాళాలు కోసి తలుపులు విరగొట్టి దోచుకుపోయిన దొంగలు సుమారు 10 లక్షల రూపాయలకు పైగా డబ్బు, బంగారము దొంగలు దోచుకుపోయారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన గజపతి నగరం సిఐ ఎన్వి ప్రభాకర్, ఎస్ఐ మహేష్ క్లూస్ టీంను రప్పించి వేలుముద్రలు సేకరించారు. ఇంటి యజమాని యాసర్ల అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు న్యాయ సాధన సభగా నామకరణం చేసినట్లు పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. అనంతపురంలో ఆయన సభాస్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. దేశ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. 2009 ఎన్నికలకు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్ గా తీసుకుని అనంతపురం నుంచి ప్రచారం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. అనంతపురంలో జరిగే ఈ న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని అన్నారు. క్యాంపెయిన్ ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రధానంగా 2009 ఎన్నికలకు సంబంధించి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్ని 2008లో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇదే అనంతపురంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదే సెంటిమెంట్ను పురస్కరించుకుని ఈరోజు అనంతపురంలో తిరిగి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పార్టీ పెద్దలు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. జరగబోయేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
సుమారు 1,50,00,000 మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుగ్గా ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయేటువంటి ఈ సమావేశానికి న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది. దాని మీదే మేమంతా కూడా న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ముందు భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి చేస్తున్నారో దాంట్లో భాగంగానే దానికి అనుసంధానంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ దానికోసమే కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే దీనికి న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతోటి ఈ సమావేశాన్ని మేము నిర్వహించబోతున్నాం. కర్ణాటకలో మేము 5 గ్యారంటీస్ ఇచ్చాము, తెలంగాణలో 6 గ్యారంటీస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు మా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో అది వారు రేపు అనౌన్స్ చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయూత కోసం సీఎం వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించి హంద్రీనివా కాలువను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీనివా కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తున్నారని ఆయన అన్నారు. దాదాపు 54 చెరువులు ఈ కాలువ ద్వారా నింపుతామని, రానున్న రోజుల్లో కుప్పంకు హంద్రీనివా కాలువ జీవనాడి కాబోతుందని మంత్రి పెద్దిరెడ్డి తెలియజేశారు. ఆనాడు దివంగత రాజశేఖర్ రెడ్డి పాలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని, నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నామని వివరించారు. రాజన్న క్యాంటీన్ చేసి పార్టీ పెడితే రోజువారీ కూడా వేల మంది ఫోన్ చేసే పరిస్థితి ఉంది. మరి వాళ్ళు మాకు ధీటుగా చేయలేక ఒక ట్రాక్టర్ మీద తెచ్చి కొంతసేపు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి. నేను 2 చోట్ల పెట్టాము క్యాంటీన్. ఉదయం కూడా పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలి. ఇంకొకటి మార్కెట్లో పెట్టాము. బాగా అంతకుముందు దాదాపు రోజు కూడా 1000 నుంచి 2000 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఏం చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో 10% కూడా ఈ కుటుంబం అభివృద్ధి మీద కానీ ఈ కుటుంబం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు. ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు ఆగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వ ఆలోచన మీదే పనిచేస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం. మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 30 సంవత్సరాలకి శాసనసభ్యుడుగా ఉన్నాడు. అలాగే 8సారి పోటీ చేయబోతున్నాడు. ఈ 30 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ అగ్ని వారిని తీసుకోవాలని ఆలోచన చేయలేదు. పాలర్ ప్రాజెక్టు కట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అక్కడ ఏది కూడా శ్రద్ధ చూపలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం మీద తీసుకున్నప్పుడు 4 రోడ్లు అట్లా నల్లగా చేసి డెవలప్ చేశారు. కుటుంబం అభివృద్ధి 4.5 సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీ చేశాము. మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది. ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా చేశాము. పోలీసు డివిజన్లో కూడా చేశాము. మరి అధికారులను నియమించారే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం మున్సిపాలిటీ చేసిన తర్వాత భారత అభివృద్ధి మేరకు 60 లక్షల రూపాయలు 66 కోట్ల
అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుటుంబం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుటుంబం ప్రజలందరికీ కూడా తెలుసు. జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలిసింది. విజయనగరం స్థానిక ధర్మపురి ప్రదీప్ నగర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వినతి పత్రం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ 48 రోజులుగా విజయనగరం అసెంబ్లీ సీటును అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని ఉద్యమిస్తున్నామని, విజయనగరం అసెంబ్లీ సీటును ఒక ఎమ్మెల్సీ సీటును స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రాతిపాదికన యాదవులకు కేటాయించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల గణేష్ యాదవ్, జిల్లా యువజన అధ్యక్షులు సతీష్ యాదవ్, కిషోర్ యాదవ్, నమ్మి ప్రసాద్ యాదవ్, బూర జగ్గారావు యాదవ్ పాల్గొన్నారు. అలాగని గెలిచి మళ్ళీ ఇటు తిరగండి. ఓకేనా ముందు అది ఎమ్మెల్సీ అన్ని జిల్లాలు ఇస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రీజనల్ కోఆర్డినేటర్గా కూడా కన్సిడర్ అన్ని జిల్లాలు లేదు మరి, అన్ని జిల్లాలు ఇస్తున్నారు, అన్ని దగ్గర అవుతాయి. కానీ మరి అన్ని జిల్లాల్లో మనల్ని అందరినీ కన్సిడర్ చేశారన్న మాట మీరు ఆ గౌరవాన్ని వైఎస్ఆర్ పార్టీ ఉంచాలి. మరి మీరు 100%. తప్పకుండా రాబోయే కాలంలో ఆ ఆలోచన కూడా తప్పకుండా చేస్తాం. ఇలా డైనమిక్ లీడర్షిప్ యూత్ జరుగుతాయి సార్. న్యాయం జరుగుతుంది. నమ్మకం ఏ రాజకీయ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యాదవులకు ఇచ్చినంత గౌరవం కానీ, యాదవులకు ఇచ్చినంత ప్రాతినిధ్యం కానీ ఏ రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిందా? ఒక్క క్వశ్చన్ చెప్పండి చాలు. అందుకేనన్నా కదా, అది విజయనగరం జిల్లా ఒకరో తప్ప అన్యాయం అన్న మాటే వద్దు. అది నిన్న ఒక జిల్లాకు వద్దు, రేపు ఇంకో జిల్లాకు వస్తుంది. కానీ ఎంత ప్రాతినిధ్యం అనేది చూసుకోండి. ఎక్కడెక్కడ ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఇన్ని మేయర్లు అయ్యారు, ఇన్ని ఎమ్మెల్సీలు అయ్యారు. ఎక్కడ లేకపోవడం లేదు. ప్రతి దగ్గర మన ప్రాతినిధ్యం అనేది ఉంది. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మన దగ్గరకు వస్తుంది. కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన్ని మీరు అందరూ కూడా ఇప్పుడు కూడా అక్కడికి మీరు మీ తాలూకా లబ్ధి కానీ, మీ తాలూకా సపోర్ట్ కానీ, మీ తాలూకా యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ విజయనగరం జిల్లాలో దాదాపు 3 లక్షల ఉన్నటువంటి యాదవులకి విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని చెప్పి, అలాగే ఈ విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించాలని చెప్పి యాదవ సంఘాలు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ విజయనగరం టౌన్లో దాదాపు 60,000 ఓటర్లు ఉన్నటువంటి యాదవులకి విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ గారికి ఈరోజు విజయనగరం పట్టణంలో దాదాపు 99 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టనున్న జిల్లా కోర్టు భవన సముదాయంకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్లు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ముందుగా బొబ్బిలిలో 33 కోట్ల రూపాయలతో నిర్మించిన కోర్టు భవనాలను ప్రారంభించారు. అనంతరం ఈ విజయనగరం జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఈ మేరకు జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం మొత్తం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ యు దుర్గావర్ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, డిఎస్పీ గోవిందరావు, సిఐలు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు. Over a period of time, we have seen great scholars, writers, poets coming from this place. This is what education does. పోతన గారి ఒక గొప్ప పద్యం ఉంది. విద్య అవిద్యకు కేవలపుక విధిపూర్వకముగా ప్రజలితము చేయగా అది సకల దరిద్రీదానంబు కంటే అధికతరమవును. The vidya that was given to people without any expectations, over a period of time it grows in such a way that the value is higher than donating the entire universe to the person. That is the greatness of a visionary, greatness of person who contributed. Coming to the legal profession, this is going to benefit. I see no distinction between a lawyer and a judge that way, because both of us are part of the same process and we work towards the same ideal, that is finding what truth is. In recent times, I had not known it earlier. In recent times, I was reading a description of what's called the Vibhuti or the great godhood. It is described in Gita as very many things. He says, I am like this, I am like that. But there is one description. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ సిఐ పి శివచంద్ర ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారులపై ఆక్రమణలు తొలగించారు. రంజాన్ మాసం నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న తోపుడు పండ్ల బండ్లు, కూరగాయల వ్యాపారులు, ఇతర చిరు వ్యాపారులతో కౌన్సిలింగ్ నిర్వహించి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సిఐ పి శివచంద్ర మాట్లాడుతూ రోడ్డు అక్రమాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా రోడ్డు అక్రమాలకు గురి చేస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెళ్ళిపోమా
మనం ఆడి ముందు కూడా ఉందాం. నేను శివచంద్ర, ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్. ఈరోజు సాయంత్రము నుండి మళ్ళీ మన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసుకుని దృష్టికి వచ్చినది. ఆ ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసే పనిలో ఉన్నాం. నేను, మా ఎస్ఐస్ మణికంఠరాజ్, స్వామి, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది మొత్తం కలిసి ఈరోజు రక్షాపురం టీ జంక్షన్ నుంచి నయారా పెట్రోల్ పంప్ వరకు రోడ్డు క్లియర్ చేయించడం జరిగింది. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ ఎక్కువగా చేశారో వాళ్ళ మీద కేసులు కూడా దాదాపుగా 10 కేసుల దాకా బుక్ చేయడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ ఎవరికి వారు లోపల ఐటమ్స్ అన్నీ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ పరిధిలో మాత్రమే పెట్టుకోవాలి. రోడ్డు ఆక్యుపై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేదు లేదు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని డైరెక్ట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ మీద చెప్తే వినకపోతే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి తమాషా కనుక చేస్తే వదిలిపెట్టేది లేదు అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రోడ్డు ఆక్యుపై చేయడం ద్వారా వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రోడ్డు ఇప్పుడు రంజాన్ పండుగ సీజన్ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి. రానున్న రోజుల్లో కుప్పంకు హంద్రినీవా కాలువ జీవనాడి కాబోతుంది. విజయనగరం అసెంబ్లీ సీటును, ఒక ఎమ్మెల్సీ సీటును యాదవులకు కేటాయించాలి. యాదవ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వినతి. 99 కోట్ల రూపాయలతో జిల్లా కోర్టు భవన సముదాయంకు శంకుస్థాపన. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. రోడ్డు పక్క ఆక్రమణాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.